హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏబిపిఎస్సి నుంచి మనకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కానీ నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట. ఈ యొక్క పోస్టుల మీద మనకి ఎగ్జామ్ జరగబోతుంది. 791 వేకెన్సీస్ ఉన్నాయని మీకు తెలుసు. సో దాంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాటికి సంబంధించి 691 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా మంచి పోస్టు. నెక్స్ట్ ఏంటంటే దీనికోసం ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేశారు. బట్ ప్రజెంట్ అయితే ఎగ్జామ్ జరగబోతుంది. జూలై 15 తర్వాత ఏ రోజైనా ఎగ్జామ్ జరగద్దని మనకు ఆల్రెడీ అఫీషియల్ వెబ్ నోట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నోటిఫికేషన్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు. సో సిలబస్ కూడా మొత్తం మనకి ఇచ్చున్నారు ఏబిపిఎస్సి సైట్లో. ఓకేనా? సో దానికోసం స్టూడెంట్స్ కొంతమంది నన్ను ఒకసారి ఈ యొక్క టెస్ట్ సిరీస్ మీరు ఏమైనా పెట్టగలుగుతారా ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించి, నెక్స్ట్ ఏంటంటే మీరు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ చాలా బాగున్నాయి సార్ అని చెప్పి చాలామందిని అడగడం జరిగింది. సో నేనైతే ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నాను, గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్నాను కాబట్టి నాకు ప్రిలిమ్స్ మీద చాలా ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉంది. సో అందులో ఇది ఇంటర్మీడియట్ అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇవన్నీ ఏంటంటే ఇంటర్మీడియట్ ఉన్నవి. మనమన్నా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ గ్రాడ్యుయేట్ లెవెల్. సో నేను సరే అని చెప్పాను. సో వాళ్ళకి నేను టెస్ట్ సిరీస్ 20 టెస్టులు కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. 20 టెస్టులు మాత్రమే ఉంటాయి. 20 టెస్టులు కూడా చాలా హై రేంజ్లో ఉంటాయి, హై క్వాలిటీలో ఉంటాయి కూడా. సో మామూలుగా ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అంటే ప్రజెంట్ ఉన్న టఫ్ కాంపిటీషన్లో చాలా కష్టం. బట్ ఏంటంటే ఆ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ముందే ప్రిపేర్ అయితే అక్కడ ఎగ్జామ్లో ఈజీగా ఉంటుందన్నమాట. నేను 20 టెస్టుల్లో మొత్తం సిలబస్ని మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా ఉంటుంది. 20 టెస్టులు కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మినిమం ప్రైస్ అయితే పెడుతున్నానండి. కేవలం 1000 రూపీస్ మాత్రమే పెడుతున్నాను 20 టెస్టులకి. అది కూడా సో షెడ్యూల్ ఇస్తాను ప్రాపర్గా, ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది ఏంటని. అది పీడిఎఫ్ మీకు టెస్ట్ పంపడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ కూడా బెస్ట్ అనమాట. అంటే చాలామంది ఇది మహా అయితే మనకు ఒక నెల రోజుల్లో ఉండొచ్చు ఎగ్జామ్ మినిమం అనుకుంటే. అంటే జూలై 15 అంటే ఇంకొక ఈ యొక్క మంత్ ఒక 9 డేస్, నెక్స్ట్ 24 డేస్ ఉన్నాయి. బట్ అటు ఇటుగా 30 to 35 డేస్ మినిమం ఉంటుంది. అంటే ఇంకా నోటిఫికేషన్ రాలే కాబట్టి ఆగస్టులో అట్లా ఉండొచ్చు ఎగ్జామ్ నేను అనుకుంటున్నా ప్రజెంట్. సో మీకు మంచి టైం ఉంది. బట్ ఈ టైంలో మీరు టెస్టులు రాస్తేనే బెస్ట్ అని నా యొక్క సూచన. టెస్టులు రాస్తేనే బెస్ట్. ఎందుకంటే మనకి తక్కువ టైంలో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ క్లాసెస్ అన్నీ వినాలంటే సిలబస్ కొంచెం వైడ్గా ఉంది. జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, అలాగే ఎన్విరాన్మెంట్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. అన్నీ ఉన్నాయి సబ్జెక్ట్స్. ఓవరాల్గా కవర్ చేశారు అంతా. సో దానికి టెస్టులు రాస్తేనే బెస్ట్. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే టెస్టులు రాస్తే బెస్ట్. మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటాయి. అంటే పార్ట్ ఏ, పార్ట్ బి లాగా ఉంటాయి అన్నమాట. సో పోయినసారి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే తక్కువే ఉంది. 150కి పోయినసారి 55, 60 లోపు వచ్చినా క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు ప్రిలిమ్స్ అయితే. మనం చాలా మంచి మార్క్స్తోనే క్వాలిఫై విధంగా మన టెస్ట్ సిరీస్ అనేవి రూపొందిస్తాను. ఖచ్చితంగా రిజల్ట్ అయితే 100% కన్ఫర్మ్ అండి. ఎందుకంటే మన టెస్ట్ సిరీస్ ఆల్రెడీ గ్రూప్ 2 తీసుకున్న వాళ్ళకి తెలుసు ఎలా ఉంటాయి, ఏ స్టాండర్డ్లో మెయింటైన్ చేస్తామనేది. సో మీరు ఏంటంటే కేవలం నా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. 1000 రూపీస్ మాత్రమే. షెడ్యూల్ అనేది ఇస్తాం మీకు మేము. ఆ యొక్క టైంలో మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది. దాని తగ్గట్టు మీకు టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్ తగ్గట్టు ప్రిపేర్ అవ్వచ్చు. 20 ఎగ్జామ్లు కాబట్టి అసలు బెస్ట్ టెస్ట్ సిరీస్ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను ఊరికి ఏది తీసుకున్నా చాలా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. అది కూడా స్టూడెంట్స్ చాలామంది అడుగున్నారు కాబట్టి సార్ నెక్స్ట్ వచ్చిన నోటిఫికేషన్ ఇదే కదా ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి, దానికి సంబంధించి టెస్టులు పెట్టండి సార్ అన్నారు. బోత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి టెస్టులు అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు జాయిన్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి. ఇది ఎవరు మిస్ చేసుకోకండి. 30 ఇయర్స్ లోపల అయితే ఇది ఉంటుంది. 30 ఇయర్స్ లోపల అయితే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్ అదే. వితిన్ 2 monthsలో జరగద్దు ఎగ్జామ్ ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను మీకు చెప్పాలని వాళ్ళకి చెప్పాను. సో మీకు చెప్పాలని కాబట్టి చెప్తున్నాను. విత్ షెడ్యూల్ ఉంటుంది, టెస్టులు ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఇంకా దీనికంటే మంచి ఆపర్చునిటీ ఏది లేదు. మిస్ చేసుకోకండి. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ రాయండి, మన చేతుల్లో లేదు. ఓకేనా? అందువల్ల ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.